దానికి కూడా ఏం చేయాలో మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ కన్సర్న్ సెక్రటరీస్, మినిస్టర్స్, సక్సెస్ స్టోరీస్ with outcomes. Every department is working for outcome. What is the outcome you are working? ఆ అవుట్కమ్ మీరు చేసిన పని ప్రజలకు కూడా తెలియాలి. హౌ ఫ్రీక్వెంట్లీ యు ఆర్ కమ్యూనికేటింగ్, ఇది కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా డిపెండ్ అవుతాయి. అదే మరి ఇంకొక పక్కన డెట్. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినింది. దెబ్బతిన్న తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ అభివృద్ధి ఆగిపోయింది. అభివృద్ధి ఆగింది, ఆదాయం తగ్గింది, అప్పులు పెంచారు. అప్పులు అడిగే కొందికి అప్పు ఇచ్చేవాడు ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచాడు. ఈరోజు మీరు బెస్ట్ కంపెనీస్ కానీ, గవర్నమెంట్స్ కానీ, ఇండివిజువల్స్ కానీ క్రెడిట్ రేటింగ్ ఉంటుంది. ఎవరైతే బెస్ట్ క్రెడిట్ రేటింగ్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకు తక్కువ ఇంట్రెస్ట్కి డబ్బులు ఇస్తారు. దానికి కారణం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకు పెంచుతారంటే రిస్క్ ఫ్యాక్టర్. రిస్క్ ఫ్యాక్టర్ లేకపోతే తగ్గిస్తారు. 11, 12, 13%కి వెళ్ళిపోయారు. ఇప్పుడు డెట్ సర్వీసింగ్ బర్డెన్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆదాయం తగ్గింది, డెట్ సర్వీసింగ్ పెరిగింది, డెట్ పెరిగింది. ఇప్పుడు అందుకని డిపార్ట్మెంట్కి చెప్పి మొత్తం డెట్ అంతా కూడా రీషెడ్యూల్ చేయమంటున్నాం. వేరియస్ ఇన్నోవేటివ్స్ తీసుకొని హౌ టు డూ ఇట్, రీస్ట్రక్చరింగ్, అదే మరి ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అవన్నీ చేస్తున్నారు. ఇక్కడ కూడా పీయూష్ ఓవరాల్గా అయితే ఈరోజు ప్రజెంటేషన్ చేసిన తర్వాత రుణాలు అయితే ఈ డెట్ ఎట్ట రీస్ట్రక్చర్ చేయాలి, కాస్ట్ ఎఫెక్టివ్ రుణాలు ఎట్ట తేవాలి, ఆల్ కార్పొరేషన్స్ కూడా ఎట్ట రీస్ట్రక్చర్ చేసుకోవాలి, ఈ ఎక్సర్సైజ్ ఆయన చేస్తున్నారు. వినయ్ అయితే ఇక్కడ డే టు డే ఎట్లా ఫైనాన్స్ చేయాలి, అన్ని డిపార్ట్మెంట్లు స్ట్రెంగ్తన్ చేశాం. ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్స్ ఉంటే వీళ్ళు స్ట్రెంగ్తన్ ఎవ్రీ డిపార్ట్మెంట్, బీ క్లియర్, దాన్ని ఏ విధంగా చేస్తాం. మూడవది ఆల్ ఆడిటింగ్. 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 5 ఏళ్ళు ఇష్టానుసారంగా ఆడిట్ చేయకుండా ఉండే డిపార్ట్మెంట్ ఉన్నాయి.